దేవునికి స్తోత్రం. ఈరోజు మన ధ్యానాంశము విమోచకుడు, ద రెడీమర్. విమోచకుడు అనే అంశానికి వచ్చి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదువుదాం. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎప్పుడునో తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రెడీమర్, విమోచకుడు, మెస్సయ్య. పాపము చేసిన వారు వాళ్ళు మళ్ళుకున్నట్టు వల్ల, వారి పాపము నుంచి తిరుగుట వల్ల దేవుడు వారి మధ్యలోకి వచ్చి వారితో ఆయన ఏం చేశాడు, ఆయన ఏమేమి కార్యాలు చేశాడు, అసలు ఆయన ప్లాన్ ఎలా ఉంది, మీకు 4 విషయాలు వెంటనే చెప్తా. వీటిలో మొదటిది ఏంటంటే, ఈ విమోచకుడు వచ్చి ఆయన తన నిబంధనను ఆయన తన ప్రజలతో చేశాడు. మై కవనెంట్, నా నిబంధన. ఈ నిబంధన అనే మాటకు ఒడంబడిక, ఒప్పందము, కాంట్రాక్ట్ కెన్ బి క్యాన్సిల్డ్, కవనెంట్ కెనాట్ బి క్యాన్సిల్డ్. కాంట్రాక్ట్ అనేది మనం పట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, కానీ కవనెంట్ క్యాన్సిల్ చేయలేం. ఎందుకు అంటే ఇది నిబంధన కాబట్టి. ఈ నిబంధన జీవిత కాలానికి సంబంధించింది. బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు మనకు కనబడుతున్నాయి. మనం చూసే ఈ బైబిల్ గ్రంథంలో మొదటి నిబంధన పాత నిబంధన, రెండో నిబంధన నూతన నిబంధన. ఈ 2 నిబంధనలో పాత నిబంధనను దేవుడు ఏం చేశాడంటే నూతన నిబంధననుగా ఎందుకు మార్చాడు అంటే, ఓల్డ్ కవనెంట్, రెన్యూడ్ కవనెంట్ అంటే నూతన పరచబడిన నిబంధన. ఈ నిబంధనను దేవుడు చేసి ఆ నిబంధన ద్వారా ఆయన చేసిన మంచి పని ఏమనగా, దయచేసి చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33-34 వచనాలు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారి మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధనందము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషమును క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనును. గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పాత నిబంధన కాలములో దేవుడు ఆజ్ఞలను రాతి మీద రాశాడు. క్రొత్త నిబంధనలో దేవుడు ఆజ్ఞలను ఎక్కడ రాశాడంటే హృదయం అనే పలక మీద రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సియోనులో నుండి విమోచకుడు వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తీసివేస్తాడు. సియోనులో నుండి అనగా దేవుని దగ్గర నుంచి, యాకోబులో నుండి అనగా ఈ లోకంలో ఉన్నటువంటి యాకోబులో నుంచి భక్తిహీనతను తొలగించి అతని పాపమును పరిహరించి ఆ పాపముల కొరకై తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తంగా ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షించు రక్షకుడుగా ఆయన ఉన్నాడు. గొర్రెలను కానీ మేకలను కానీ బలి అర్పించడం ఆపేసి ఇక తను తానే బలిగా అర్పించుట వలన పాప నివారణ చేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. పాప నివారణ. దేవుని బిడ్డలారా, మనలో నుంచి పాపాన్ని నివారణ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు ప్రత్యక్షమై ఆయన ఏం చేశారంటే అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడ్డాడు. సో one offering once for all he offered himself
ఒకేసారి అందరి కొరకు తను తాను అర్పించుకుని అందరికీ రక్షణ భాగ్యం ఇచ్చాడు. మధ్యవర్తి లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఇలాగ మధ్యవర్తి లేడు. ఈ మధ్యవర్తి లేనటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనే మధ్యవర్తిగా వచ్చి తన బాహువులు చాపి ఆ బాహువుల్లో, ఆ చేతుల్లో గాయపరచబడి, కొట్టబడి మనందరినీ కూడా నీతిమంతులుగా చేయడం కొరకై పాపమెరుగని ఆయన సిలువలో వ్రేలాడి తన అనుభవ జ్ఞానం చేత తన దగ్గరికి వస్తే, తన నిబంధనలు అడుగు పెడితే, తనను నమ్ముకుంటే, తన యందు విశ్వాసం ఉంచితే మనందరం కూడా ఒక్క క్షణంలో ఆయన యందు విశ్వాసము ద్వారా మనం చేసిన నీతి క్రియలను బట్టి కాకుండా ఆయన యందు విశ్వాసము ద్వారా మనందరినీ కూడా నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించుచున్నది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. సర్వలోక పాపములకు ఆయన శాంతికరమైనటువంటి వాడిగా కనబడి ఇప్పుడు ఆ దేవుడు మనందరితో నిబంధన చేసుకున్నాడు. మీరందరూ మారుమనసు పొందారా? బాప్తిస్మం పొందారా? యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారా? మీరందరూ కూడా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు నిబంధనలో అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నిబంధన శరీరములో వాళ్ళు భుజిస్తారు, నిబంధన రక్తములో పాలు పంపులు పొందుతారు. యేసయ్య ఇచ్చిన నిబంధనలు అడుగుపెట్టాం కాబట్టి అందరి ముఖాలు వెలిగిపోవాలి. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకేమిచ్చాడంటే ఎంత గొప్ప భాగ్యం! ఏ భాగ్యం అంటే నా పిల్లలు అని దేవుడు మనల్ని అన్నాడు. నా దేవుడు అని మనం అంటున్నాం. నా దేవుడు, నా పిల్లలు అని చెప్పేటటువంటి నిబంధన, దీంట్లో అడుగుపెట్టేటటువంటి కృప విమోచకుడు ఇచ్చాడు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విమోచించిన వారికి ఇమ్మీడియట్గా దేవుడు ఏమిస్తున్నాడంటే నా ఆత్మ, మై స్పిరిట్, నా ఆత్మను మీకు మీ నాసికా రంధ్రములో అని ఏదైనా తోటలో ఊదానని చెప్పాక ఎవరి నాసికారంధ్రములో? ఆదాము నాసికారంధ్రములో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ ఊదితే జీవాత్మ ఆయన ద్వారా విమోచన పొందితే ఆయన ఆత్మే, పరిశుద్ధాత్మే మనలోకి వచ్చి నివసించే భాగ్యం దేవుడు మనకిస్తున్నాడు. యెషయా గ్రంథం 59:20 సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు. ఆగుదాం. నీ మీదనున్న నా ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. నీ మీద ఏం పెట్టాను నేను? నా ఆత్మ. దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడు ఏ ఆత్మను పెట్టాడంటే ఆయన ఆత్మను మనలో పెట్టాడు. ఈ ఆత్మను దేవుడు మనలో ఉంచాడు కాబట్టి ఈ ఆత్మ కలిగినటువంటి వారు అంటే మై స్పిరిట్ అని అంటున్నాడు. They were all filled with the Holy Spirit when they were gathered in upper room. ఈ యొక్క మేడగదిలో వాళ్ళందరూ కూడా చేరినప్పుడు వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఇదిగో బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని వారికి వినబడి వారిలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు భాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ ఆత్మచేత నింపబడిన వారయ్యారు. బలపరుస్తాడు, బోధిస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ముద్ర వేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు విమోచన దినం కొరకు మనల్ని విమోచించి అలాగే జాగ్రత్త పెడతాడు. సో స్టాంప్ వేస్తే గవర్నమెంట్ వాళ్ళు మనం అర్జీ పెట్టుకుంటే ఏదైనా ఒక లెటర్ పెట్టుకుంటే దాని మీద సీల్ వేసి ఇచ్చారంటే యువర్ లెటర్ ఈజ్ యాక్సెప్టెడ్ అని అర్థం. సీలు పడితే యాక్సెప్టెడ్, సీలు పడకపోతే ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. అంగీకారమా అంటే ముద్రపడింది. అప్పుడు దేవుడు నిన్ను విమోచించబడ్డావు, నా బిడ్డవయ్యావు, ఇప్పుడు నేను అంగీకరించాను ఆత్మనిచ్చి, ఇప్పుడు నీకు ముద్ర వేసా, నిన్ను నింపాను, నిన్ను శక్తితో బలముతో నింపుతున్నాను. నువ్వేం చేస్తున్నావు అంటే ఈరోజు ఈ ఆత్మ చేత నింపబడి కరుణ నొందించు ఆత్మ. ఎక్కడికి కదిలినా నీలో ఏం కనబడుతుందంటే కరుణ, కరుణ, స్పిరిట్ ఆఫ్ కంపాషన్. కఠినాత్మ పోయి కరుణ నొందించు ఆత్మ వచ్చింది. రెండవది ఏంటంటే
కరుణ నొందించు ఆత్మతో విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన ఆత్మ మనలో ఉండి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. వీ డోంట్ నో హౌ టు ప్రే. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ కమింగ్ అండ్ హీ ఈస్ హెల్పింగ్ అస్ టు ప్రే మోర్ అండ్ మోర్. ఎక్కువ ప్రార్థన చేయడానికి, పలానా విషయాలు ప్రార్థన చేయి, పలానా వాళ్ళ కోసం ప్రార్థన చేయి, పలానా సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయని అని ఏం చేస్తున్నాడంటే లోపల మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. మనం అలాగా కరుణనందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ మన మీద దేవుడు కుమ్మరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒకడు జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఎలా ఏడుస్తాడో అలాగా నన్ను చూసి నేను మీ కొరకు ఎలాగా గాయపరచబడ్డా, ఏ విధంగా సిలువలో వేలాడా, ఏ విధంగా పొడవబడ్డా, ఏ విధంగా గాయపరచబడ్డా అనేటటువంటి విషయాన్ని చూసి ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే రొమ్ము కొట్టుకుంటారు, పాపాన్ని ఒప్పుకుంటారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నివసిస్తాడు, ఆయన ప్రెసెన్స్ వాళ్ళతో ఉంటుంది. ఆ ప్రెసెన్స్ ఏం చేస్తుందంటే వాళ్ళని శక్తివంతులుగా మార్చేస్తుంది. నా మాటలు, మూడో విషయం, వారికి నా నిబంధన వాళ్ళతో చేశా, నా ఆత్మను వాళ్ళ ఉంచా. ఇప్పుడు నా మాటలు వాళ్ళ నోట్లో పెడుతున్నాను. నా మాటలు, మై వర్డ్స్. 59వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎప్పుడునూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం పెడుతున్నాడంటే మన నోట్లో ఆయన మాటలను పెడుతున్నాడు. దేవుడు తన మాటలు పెడుతున్నాడు. రెండంచెలు కలిగిన ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దొరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది. హెబ్రీ 4:12 అంటాడు, యేసయ్య అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుషులు ఎలా జీవిస్తాడు? రొట్టె ముందా మాట ముందా అని ఒక్కసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏది ముందు? రొట్టె ముందా మాట ముందా? మాట, రొట్టె. ఏది ముందు? విత్తనం. ఎలా వచ్చింది? దేవుడు ఫలములిచ్చు, విత్తనములిచ్చు, వృక్ష ఫలములు కలుగును గాక అని చెప్పినప్పుడు వాటిని కలిగించాడు. వాటిలోంచి విత్తనాలు వచ్చాయి. విత్తనాల్లో నుంచి విసిరితే రొట్టె వచ్చింది. అయితే మాట ముందు. అందుకే యేసు ప్రభు వారు శోధన సమయంలో ఆయన ఏమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, నా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. బైబిల్ అనేటటువంటిది ఏదో పాతగిలినటువంటి చరిత్ర పుస్తకం అని చెప్పేసి అని దాన్ని పక్కబడేయడానికి వీల్లేదు. ఇది ఏం చేస్తుందంటే జీవము లేని వారికి జీవాన్ని కలిగించేది. హల్లెలూయా. మనము దీన్ని స్వీకరించడం ద్వారా మనల్ని పునరుద్ధరింప చేసి మనల్ని నూతనమైనటువంటి విధానంలోనికి సమకూర్చేటటువంటిదిగా దేవుని వాక్యం ఉన్నది. ఈ వాక్యం ఏమై ఉందంటే ఆత్మయు జీవమునై ఉన్నది. ఈ వాక్కును దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నాడు. ఈరోజు ఈ మాట ఏం చేస్తుందో తెలుసా? వేగంగా, ఎంత వేగంగా అంటే ఫ్లైట్ కంటే వేగంగా, గాలి కంటే వేగంగా, అత్యంత వేగంగా ఇప్పుడే వెళ్ళిపోతా ఉంది. ఈ మాటను దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు ఒకవేళ బలహీనత ఉంటే అక్కడికి వాక్యాన్ని పంపిస్తానంటున్నాడు. పంపించి ఏం చేస్తానంటున్నాడంటే నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తా, గుంటలో నుంచి లేపుతా, నీకు స్వస్థతను కలిగిస్తానని దేవుడు అంటున్నాడు. నా వాక్యం ఎలాంటిదో తెలుసా? మాట శుద్ధీకరిస్తుంది. నీటి వంటిది మాట, అగ్ని వంటిది మాట. అంత మాత్రమే కాదు, సుత్తి వంటిది మాట. బండలను కూడా బద్దలు కొట్టగలిగింది మాట. ఈ మాటలను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. దేవుని బిడ్డలారా, ఆకాశం, నువ్వు చూస్తున్న ఆకాశం గతిస్తుంది, భూమి గతిస్తుంది,
కానీ నా మాటలు ఎన్నటన్నిటికి కూడా గతించవు. ఈ మాటలు జీవాన్నిస్తాయి. ఈ మాటలు శక్తి కలిగినవి, మన జీవితాన్ని రూపాంతరపరుస్తాయి. ఈ మాటలు పదునైనవి, మన జీవితాన్ని సరిచేస్తాయి. ఈ మాటలు వెలుగు వంటివి, మనం నడిపిస్తాయి. ప్రతి అడుగులో కూడా మనకు సహాయపడతాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండండి. మీరు వినేవారు మాత్రమే ఉండొద్దు, మీరు మోసం చేసుకోవద్దు, వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండండి. అందరూ కూడా చెప్తున్నాను, ఆకాశం గతించిన, భూమి గతించిన, ఏది నిలబడుతుంది చెప్పండి? వాక్యం నిలబడుతుంది. ఇప్పుడు నేను దేని మీద కట్టుకోవాలి నా జీవితాన్ని అని అంటే, వాక్యం మీద కట్టుకోవాలి. లోకమును దాని ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. లోకం గతించిపోతుంది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. ఆకాశం భూమి గతించిన, దేవుని మాటలు ఎన్నడూ గతించవు. మీకు అందరికీ చెప్తున్నాను, ఎవరైనా పాడైపోతారు, కానీ ఈ మాటలు నమ్మినోడు మాత్రం పాడుగాడు. ఎందుకో తెలుసా? ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, ఆ ఇంటి పునాది బండ మీద వేయబడిన గనుక ఆ ఇల్లు పడలేదు. ఈ ఇళ్ళన్నీ కూడా ఏం చేయకూడదంటే నిలబడాలి, రాకల్లో నిలబడాలి, ప్రభు కోసం నిలబడాలి. ఇవి పడిపోకూడదు, ఇవి నిలబడే ఉండాలి. హల్లెలూయా ఏం చెప్దాం గట్టిగా? హల్లెలూయా. ఇలాగా విమోచకుడు నిబంధన చేశాడు, తన ఆత్మను మనలో పెట్టాడు, తన వాక్యాన్ని మనలో పెట్టాడు. మీలో ఉన్న వాక్యం, నాలో ఉన్న వాక్యం ఎవరిలోకి వెళ్ళాలంటే, నాలో ఉన్న వాక్యం ఎక్కడ రావాలంటే నా కుమారులోకి రావాలి. నా కుమారులో ఉన్న వాక్యం తన కుమారులోకి వెళ్ళాలి. తన కుమారులో ఉన్న వాక్యం తర్వాత తన కుమారులోకి వెళ్ళాలి. అంటే ఈ వాక్యం ఏంటి? జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఇట్ హ్యాస్ టు పాస్, ఇట్ హ్యాస్ టు గో. ఇది ఒక తరం నుంచి ఇంకో తరం వరకు ఈ వాక్యం వెళ్ళాలి. హల్లెలూయా. నేను నా దగ్గర నుంచి నా కుమారుడికి వాక్యం ఇచ్చే విషయంలో నేను ఫెయిల్ అయితే ఐఎమ్ టోటల్ ఫెయిల్యూర్. మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మీ పిల్లలకు మీరు అందించలేకపోతే మీరు టోటల్గా ఫెయిల్ అయినట్టు లెక్క. మీ జీవితంలో ఎన్నైనా సాధించుండొచ్చు, కానీ వాళ్ళు యేసులో లేకపోతే మీరు టోటల్ కంప్లీట్గా ఫెయిల్ అయినట్టు లెక్క. కాబట్టి ఈ వాక్యం ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉందంటే, నీ నోటిలోను, నీ పిల్లల నోటిలోను, వారి పిల్లల పిల్లల నోటిలోనూ ఈ మాటలు ఉండాలి. ఎందుకు మాటలు ఉండాలండి? ఇవి నిలిచే మాటలు, ఇవి రక్షించే మాటలు, ఇవి విడిపించే మాటలు, ఇవి అద్భుతాలు చేసే మాటలు, నీ జీవితాన్ని యుగ యుగాలు నిలిపే మాటలు. ఈ మాటలు అందరి నోట్లో ఉండాలి. కృపగల దేవుడు మీకు సహాయం చేయును గాక. ఈ మాటలు కలిగి బతికేస్తా ఉంటే ఆయన అంటాడు, ఆగండి, మిమ్మల్ని అందరినీ కూడా నేను నా సియోనులోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నా. మై జాయన్, నా సియోను, సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి ఎదుకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. విమోచకుడు వచ్చాడు. విమోచకుడు సిలువలో తన ప్రాణాన్ని మనందరి కొరకు ఇచ్చాడు. ఆ ఇచ్చిన దేవుడు నిబంధన చేశాడు. నిబంధన చేసిన దేవుడు ఆయన ఆత్మను మనలో పెట్టాడు. ఆయన ఆత్మను మనలో పెట్టిన దేవుడు ఆయన మాటలు మన హృదయంలో పెట్టాడు. మనందరినీ కూడా సియోనుకు తీసుకుని వస్తున్నాడు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకు వెళ్ళదాము. దేవుడు ఉన్న ఈ స్థలం, దేవుని మహిమ ఉన్న ఈ స్థలం ఇదేంటో తెలుసా? సియోను. ఈ సియోనులో మనము ఏం చేస్తామంటే, ఇక్కడ ఉండి దైవ రాజ్యానికి వచ్చినటువంటి సిద్ధపాటును కలిగి, వాక్యాన్ని కలిగి, ప్రార్థన కలిగి మనము
ఏ సియోను కొరకు ఎదురు చూడబోతున్నామంటే యెహోవా పట్టణం కొరకు ఎదురు చూడబోతున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనంలో, నిన్ను బాధించువారు వారి సంతానపు వారు నీ ఎదురుకు వచ్చి సాగిలపడుదురు, నిన్ను తృణీకరించిన వారు వచ్చి నీ పాదముల మీద పడిదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టబడును. హల్లెలూయా. నేను తృణీకరించిన వారు వచ్చి పాదాల మీద పడతారు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టబడును. దేవుని బిడ్డలారా, 1,44,000 మంది ఈ సియోనులో కనబడుతున్నారు. 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి 12,000 చొప్పున 1,44,000 మంది సముద్రంలో నుంచి వచ్చిన మృగం ముద్ర కానీ, అలాగే దేవుని బిడ్డలారా, భూమి మీద నుంచి వచ్చిన మృగం ముద్ర కానీ తమ నొసర మీద వేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? జీవము గల దేవుని పేరు వారి నొసల మీద వ్రాయబడి ఉన్నది. దేవుడు ఏం చేస్తున్నాడంటే, గాడ్ ఈస్ బిల్డింగ్ హిస్ చర్చ్ వేర్ హిస్ గ్లోరీ విల్ డ్వెల్ ఫర్ ఎవర్. దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు. ఆ సంఘములో దేవుని యొక్క మహిమ ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మహిమ నిన్ను ఆవరించగా, ఈ మహిమ నిన్ను కప్పుకొనగా, ఈ మహిమ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నువ్వు ఇంటికి వెళుతున్నప్పుడు ఈ మహిమ ఎక్కడ వస్తుందంటే నీతో పాటు మహిమ వస్తుంది. హల్లెలూయా. నీవు ఇంట్లో కూర్చున్నప్పుడు మహిమ నీతో పాటు ఉంటుంది. నీవెవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మహిమ నీతో ఉంటుంది. ఎవరికైనా ప్రార్థన చేస్తే మహిమ నీతో ఉంటుంది. ఎవరికైనా సువార్త చెప్తే మహిమ నీతో ఉంటుంది. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ మహిమ నీతో వస్తుంది. మహిమ గల దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని కలిగిన వారుగా, దేవునికి ప్రియముగా, దేవునికి దగ్గరగా, దేవునికి అత్యంత చేరువుగా బ్రతకటానికి మనందరికీ దేవుడు తన కృప అనుగ్రహించును కాక. దేవుడి మాటలు దీవించును కాక.